ఏపీలో ఇప్పుడైతే మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అయినా ప్రస్తుతానికంటే నేను ఆ, అక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ, ఇప్పుడు పురంధేశ్వరి గారు మాకు రాజమండ్రి పార్లమెంట్, సో వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కూటమిలో వస్తున్నారు కదా, వాళ్ళు సింగిల్ గా వస్తే అయిపోతుంది కదా. ఆల్రెడీ మనకి విజన్ ఉన్న పర్సన్ అని చెప్పేసి చంద్రబాబు గారిని చూపిస్తూ ఉంటారు. సో ఆ విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా మరి కూటమి ఎందుకు ఏర్పరచుంది? మ్యామ్, మీరు కూటమి అనేది ఇప్పుడు అనేది కాదు, మీరు చరిత్ర చూసుకుంటే, సో అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 2 సార్లు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఓడిపోయి, కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారిని ఢీకొట్టాలంటే ఎంఐఎం తో కలిసి వచ్చింది, సిపిఐ సిపిఎం తో కలిసి వచ్చింది, అదేవిధంగా టిఆర్ఎస్ తో గవర్నమెంట్ తో కలిసి వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నగ్గిన తర్వాత కూడా టీడీపీ గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే చేసింది. సో ఎంఐఎం తోటి టిఆర్ఎస్ తోటి ఇట్లా కలిసి వచ్చింది. అంటే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కదా, మరి ఏం తెలంగాణలో నాకు తెలియదండి. యాక్చువల్ నేను ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్రాలో పెద్దగా కాంగ్రెస్ కి లేదు అని చెప్పేసి ఎంఐఎం పార్టీ నుంచి సత్యనారాయణ గారు అనే పర్సన్ కలవబోతున్నారు అని అంటున్నారు. ఎంఐఎం పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేదు కదండి. పెట్టొచ్చు అని అంటున్నారు. మ్యామ్, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరంగా ఏంటంటే మనం చూసుకుంటే 4 ఎక్కువ అండి. 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు. అవి తప్ప వేరే పార్టీలు అనేవి అక్కడ మనుగడ అనేది అంత సాధించడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు కాకపోయి ఉంటే అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇప్పుడు 2%, 3% ఓటింగ్ అనేది చూపిస్తున్నాం. ఆ 2%, 3% కూడా ఉంటుంది. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏదైతే మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి సోనియా గాంధీ గారు సపరేట్ చేశారు, మాకు ఏమీ లేకుండా చేశారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి కూడా అదే ఉంది. సో కాబట్టి కాంగ్రెస్ ని దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ఓట్లు వేసే ప్రసక్తి అసలు లేదు. కానీ ఒక మంచి మూమెంట్ ఏంటి అని అంటే, సో ఎవరైతే షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఇవన్నీ పరిగణలో తీసుకుని ఒక 2-3%, 5% వరకు అది ఓటింగ్ అనేది ఆవిడ వాగ్దాటి మీద, ఆవిడది ఎలక్షన్ లో ముందుకెళ్లే దాని మీద, ఆవిడ చేసే పాదయాత్ర మీద, వాటి మీద ఉంటుంది తప్ప కాంగ్రెస్ అనేది అంత మూమెంట్ వచ్చే అంత సందర్భం అయితే ఉండదు మేడం. ఇప్పుడు చాలా ధైర్యంగా, చాలా ధీమాగా వై నాట్ 175 అని చెప్పి జగన్ అంటున్నారు. మరి 175 కి ఎన్ని వరకు సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? మ్యామ్, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఏదైతే 175 పోటీ చేస్తున్నానో, సో ఖచ్చితంగా నాకు 150+ వస్తాయి, నేనే రూలింగ్ చేస్తానని నమ్మకం అయితే ఆయనకి ఉండింది. సో ఇప్పుడు కూడా ఆయన 175 వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏదో సంక్షేమ పథకాలు చేశానని అనుకుంటూ ఉన్నారో అవి సంక్షేమ పథకాలు అనేవి కాదు. సో డెవలప్మెంట్ లో కొంత భాగమే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్మెంట్ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది చేయలేకపోయారు. సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా అమౌంట్ డబ్బులు అకౌంట్ లో వేస్తున్నారు తప్ప ఇన్కమ్ జనరేషన్ అనేది చూపించలేకపోతున్నారు. సో ఆయన విజన్ ఏదైనా కావచ్చు, ఆయన అనుకున్న నమ్మకం ఏదైనా కావచ్చు, కానీ 175 కాదు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చేది నాకు తెలిసి అయితే ఎన్డీఏ కూటమి వస్తుందని అనుకుంటున్నాను.